అందరూ మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేద భాగముల నుండి అనేక సంగతులు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచినప్పటికీ ఈ సందర్భాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, చేరి వచ్చిన బిడ్డలను బట్టి నా మదిలోనికి, నా ఆలోచనలోనికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవటానికి దైవ సేవకునిగా ఈ స్థలములో నిలవబడ్డాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరులు అనగా ఈ ఇంటి కోడళ్ళు చక్కటి సాక్ష్యం చెప్పారు. సుధాకర్ గారి భార్య ఒక అడుగు ముందుకేసి బాహాటంగా చెప్పేసి, నేనేమంటానంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన తిండి వారు తింటారు, నచ్చిన బట్ట కడతారు. అయితే నేనేమంటానంటే ఈరోజు అది తన సమర్పణ, అది సుధారత్నం గారి సమర్పణ. చూపు సరిగా లేనప్పుడు, మసకలతో ఉన్నప్పుడు ఆమె ప్రభు దగ్గర చేసుకున్నటువంటి ఒక తీర్మానం మరలా చక్కటి చూపును ఆమెకిచ్చి ఈరోజు మన ముందు సాక్ష్యంగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా ఉదయకాలం ప్రార్థనలో ఇద్దరు తల్లులు వచ్చారు. కళ్ళు కనబట్లేదండి, మసకలతో ఉన్నామనంటే హృదయ భారముతో వారి కంటి మీద సిలువ ముద్ర వేసి, ప్రభువా కిలోమీటర్ లెక్క కనబడే చూపు వీళ్ళకి వద్దు, కానీ వీళ్ళకి సరిపోగలిగిన చూపును వీరికి దయచేయాలి ప్రభు అని ఆ కనురెప్పల పైన నూనెను ముద్రించి వారి కొరకు ప్రార్థించగా ప్రభు నా ఆత్మను బలపరుస్తున్న మాట ఏమిటో తెలుసా? వారికి నేను దృష్టిని కలిగిస్తున్నాను. నేను నమ్ముతున్నాను. వారి మసకలు పోయి వారికి కావలసినటువంటి నేత్ర దృష్టిని ప్రభు ఈరోజు స్వస్థత ప్రార్థనలోని పాలు పొందిన వారికి ప్రభు ఇచ్చునుగాక. అందుచేత ఈ రాత్రి మనం ఏమని మనం ప్రభుని స్తుతించాలి అని అంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా ఆలోచించండి. తన సాక్ష్యం, తన అనుభవం చెప్పింది. నేను పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి నేను అనుభవించడానికి నాకు ఇష్టమైనది నేను వదులుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఆయన మేలు నీవు పొందుకోవాలి, ఆయన కనికరమును నీవు నీ జీవితంలో కలిగి ఉండాలి, ఒక అద్భుతాన్ని నీ పట్ల దేవుడు చెయ్యాలి అనంటే నీకు ఇష్టమైనది, అది ఒకవేళ ప్రభుకి ఇష్టం కాకపోతే సంతోషంగా ఆయన ఇష్టానికి నువ్వు తల వంచితే దేవుని అద్భుతం నీ జీవితంలో జరిగి తీరుద్దంతే. హల్లెలూయా. వారు సాక్ష్యం చెప్తూ ఉంటే నాకు ఒక వాక్య భాగం జ్ఞాపకం వచ్చింది. నా అంశం అది కాదు, కానీ 57వ అధ్యాయం యెషయా గ్రంథం అండి. 57వ అధ్యాయంలో ఒక మాట ప్రభు నాకు జ్ఞాపకం చేస్తాడండి. 57వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట కనబడుతుంది. చూడండి ఒకసారి. నేను వారి ప్రవర్తనను చూచి తిని, వారి ప్రవర్తనను చూచి నేనేం చేస్తాను? వారిని స్వస్థపరచదును, వారిని నేను నడిపిస్తాను, వారిలో దుఃఖము కలిగిన వారికి దుఃఖము నుండి నేను ఉపశమనము, విడుదలనిస్తాను. ఈ వాక్కు అందరి ఎడల దేవుడు నెరవేర్చును గాక. అందరం చేతుల దేవునికి స్తోత్రం చెప్పు. క్రైస్తవ జనమా, దేవుని సంఘమా, ఈ రోజున ఎడమ వైపున నాకు ముందు కూర్చుని ఉన్నటువంటి దైవ జనాంగమా, దేవుడు మన పట్ల అద్భుతములు చెయ్యాలి. మన బ్రతుకులలో, కుటుంబాలలో ఉన్నటువంటి కొన్ని కలతలను దేవుడు తొలగించాలి. వైద్యుల వల్ల కానిది కూడా దేవుడు చెయ్యగలడు కనుక ఈ రాత్రి ప్రభు చెయ్యాలి అంటే చేస్తాడు. ఆయన చెయ్యలేని అసమర్థుడు కాడు, చేతకాని వాడు అసలే కాదు. ఆయన శూన్యములో నుండి సమస్తమును సృష్టించిన వాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శూన్యములో నుండి సమస్తమును సృష్టించాడు. రప్పంత నేల లేనప్పుడే
దేవుడు ఈ భూమిని ఆకాశమును మన కొరకు సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ రాత్రి మేలును అనుభవిస్తున్న, మేలును కోరుకుంటున్న దేవుని ప్రజలరా, అద్భుతాన్ని దేవుడు చెయ్యాలని ఆశపడుతున్న వారులరా, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం ఈ రాత్రి మన జీవితాలలో నెరవేరగలిగితే ఆయన అద్భుతాలు ప్రారంభమయ్యే రాత్రి. నమ్మిన వారు మాత్రమే ఆమేనంటూ దేవునికి గట్టిగా హల్లెలూయా. వారి ప్రవర్తనను చూచి నేను వారిని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని పడితే వాళ్ళని, ఎక్కడ పడితే అక్కడ జరగవు. దేవుని కార్యాలు జరగాలి అని అంటే తప్పక దేవుని మార్గాలలోనికి మనం రావాలి. ఆమేన్. ఆయన మార్గాలలోనికి మనం వచ్చి మన బ్రతుకు మనము నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకై మనము జీవించడం ప్రారంభించినప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, యథార్థవంతులకు ఆయన తప్పక మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి నీ ప్రవర్తన నా ప్రవర్తన, నీ క్రియలు నా క్రియలు, నీ యొక్క మాట నా మాట, మనలను పరిశీలించే దేవుడు మనకు ఒకడు ఉన్నాడు. కనుక జాగ్రత్త జాగ్రత్త. అద్భుతం చూడాలి అనంటే నీవు దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోవాలంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ కుటుంబం సరెండర్ అయిపోయింది. ఈ కుటుంబం దేవుని బాహుల్లోకి వచ్చేసింది. ఇక చనిపోయిన బ్రతికిన మేమెవరి వారము అనంటే యేసు వారమే. స్తోత్రం కలుగును గాక. దేవుని జనాంగమా ఈ రాత్రి అలాగూ ప్రతి ఒక్కరూ ఈ వీధి ఆ చివరిలో కూర్చున్నటువంటి వారిలో మొదలుకొని ఈ వేదిక వరకు నా పక్కనున్న వారి ఎడమ వైపున ఉన్న వారితో సమేతం ఈ రాత్రి అద్భుతములు చేయగలిగిన దేవునికి మన ప్రవర్తనను చూపించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన నీతి క్రియలను ప్రభుకి చూపిద్దాం. హల్లెలూయా. మన యథార్థత ప్రభుకి చూపిద్దాం. తండ్రి మనలను ఆశీర్వదించే ఘడియలలోనికి మనం వస్తున్నాం కనుక మాటలోనైనా, చూపులోనైనా, నడకలోనైనా, క్రియలలోనైనా కపటము లేకుండా దేవుని బిడ్డలారా లోనొకటి పైనొకటి కాకుండా దేవుని కొరకై స్థిరులముగా, నమ్మకమైన వారిగా, యథార్థవంతులుగా అనేకుల ఎదుట మనము మంచి సాక్ష్యము కలిగిన వారముగా ఈ రాత్రి బ్రతకగలిగితే నీ ఇంటిలో ఆయన కార్యములు ప్రారంభించబడే రాత్రిగా ప్రకటిస్తున్నాను. నీవు కోరుకున్న స్థలములో ఆయన దీవెన వర్షము వలె కురిపిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక రాత్రి దేవుని ప్రజలరా మరొకసారి దేవుని సేవకునిగా మీకు ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతూ, మన క్రియలు, మన మార్గములు, మన నడవడిక, మన విధానము, మన స్వభావము చాలాసార్లు పైకి చాలా చక్కగా కనబడుతూ ఉంటాం. చాలా చక్కగా సౌమ్యులులాగా, విధేయత కలిగిన వారిగా, పైకి చాలా నమ్రత కలిగిన వారిగా కనబడుతూ ఉంటాం. కానీ లోపల అంతరంగం దేవునికి ఆయాస్కరమైతే పైన కనబడే రూపం అంతా వ్యర్థమే కానీ వేరొకటి ఉండదు. దేవుని బిడ్డలు ఒక మాట చెప్పున, కన్న తండ్రే, చెప్పండి ఏ తండ్రి? అందరూ మాట్లాడారు. కన్న తండ్రే తన కడసారి కొడుకైనటువంటి 8వ వాడు దావీదును అంటాడు, సమూయేలు ప్రవక్త తైలపు పుట్టు తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించడానికి దేవుని సెలవుతో, దేవుని అనుగ్రహంతో యెషయా ఇంటికి వచ్చి, అయ్యా నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? అయ్యా ఉన్నారయ్యా, అందరు ఇక్కడే ఉన్నారయ్యా అంటే యెషయా మదిలో ఏముంది అని అంటే, పెద్దవాడు యోబాబు ఇలా మంచి మంచి యుద్ధ వీరులు అందరు ఇక్కడే ఉన్నారు కనుక ఆయన అంటాడు, అందరు ఇక్కడే ఉన్నారయ్యా, అయితే పిలువు, నీ కుమారులలో ఒకడిని దేవుడు రాజుగా ఎంచుకుంటున్నాడు, పిలువు నీ కుమారులు అంటే పెద్ద కుమారుని, 2వ కుమారుని, 3వ కుమారుని, 4వ కుమారుని, 5వ కుమారుని అందరినీ తీసుకొచ్చి ముందు పెడితే దేవుడు అంటాడు, వీళ్ళు ఎవ్వరూ నాకు అక్కర్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెషయా ఆలోచన ఏంటి? నా పెద్ద కొడుకు మంచి 6 ప్యాక్ బాడీ బిల్డర్, నా 2వ కొడుకు కత్తి సాము చేయగలడు, నా 3వ కొడుకు చూస్తే మనుషులు చదివేస్తాడు. ఇంతటి జ్ఞానం కలిగిన వాడిని దేవుడు కోరుకోకుండా, ఇంతటి జ్ఞానం కలిగిన వాడిని దేవుడు కోరుకోకుండా ఇంకెవరిని కోరుకుంటాడని చెప్పి శ్రేష్టమైన, నాణ్యమైన, ఉన్నతమైన సరుకు తీసుకొచ్చి సమూయేలు ముందు పెడితే సమూయేలు ఏమన్నాడు? వీళ్ళెవరితో దేవునికి పని లేదు, పంపించే. అయ్యో, నీ ముందు పెట్టిన సరుకు ఎలాంటి సరుకు తెలుసా? ఎలాంటి సరుకు తెలుసా? నాణ్యమైన సరుకు.
నీ కంటికి నాణ్యమైనదేమో, ఆయన కంటిలో అది నాణ్యత లేదు. అందరూ అయిపోయారండి. నిర్లిప్తత. సరిగ్గా మరొకసారి ఎవరు లేరా? ఎందుకండి? ఏ1 సరుకు మీ ముందు పెడితేనే మీకు నచ్చలేదు, ఏ1 సరుకు మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తే మీరు తూ అన్నారు. వీళ్ళ నచ్చలేదు కానీ ఆడు నచ్చుతాడండి అన్నాడు. ఎవడాడు అంటాడు. ఎక్కడో అరణ్యములు గాలికి ధూళికి పెరుగుతున్నాడు. రాత్రి మంచుకి పగలు ఎండకి ఎండిపోతూ తడుస్తూ ఆ గొర్రెల దగ్గర పడున్నాడు. ఏళే నీకు నచ్చకపోతే ఆడేవి నచ్చుతాడులే, సర్లేండి అయ్యా అని సమూయేలు అంటాడు. ఒకసారి పిలిచేరాదా? దేవుని ప్రజలరా, ఇక్కడకు సత్యాన్ని మీరు పట్టుకోండి. అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అంతే మహిమతో భూమి మీద వాడబడుతున్నటువంటి సమూయేలు ఒక 17 సంవత్సరాల కుర్రాడు అరణ్యములో గొర్రెలను మేపుకుంటున్న దావీదు వచ్చే వరకు ఆ ఇంటిలో అలాగే కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కవరెళ్ళింది. ఆగ మేఘాల మీద దావీదు వచ్చాడు. యెషయా మనసులో, కన్న తండ్రి మనసులో ఆడు ఒక నీచుడు, ఆ నీచు కంపు, ఆడు పనికిరానుడు, అందుకే ఆయన ఎక్కడ పడేశాం అని కన్న తండ్రి తన కడుపున పుట్టిన వాడిని తక్కువగా చూస్తే నా దేవుని మనస్సులో దావీదు స్థానాన్ని పొందుకున్నాడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి లోకము చూసి నిన్ను మంచివాడా అనాలా? లోకము చూసి నిన్ను మంచి సేవకుడు అని పిలవాలా? లోకము నిన్ను మంచి విశ్వాసి అని పిలవాలా? కాదు. ఈ రాత్రి కన్న తండ్రి తృణీకరించిన పరమ తండ్రి అయిన దేవుడు దావీదు కొరకు వేచి ఉన్నట్లుగా ఈ రాత్రి అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు వేచి ఉన్నాడు. ఇక్కడ నమ్మిన వారి చేతుల్లో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలరా, ఎందుకు రాత్రి పగలు దేవుని కార్యాలు మన ముందుకు వస్తున్నాయి? ఎందుకు రాత్రనక పగలనక దేవుని వాక్యాలు మనకు వినబడుతున్నాయి? ఆలోచించారా? మనము చివరి కాలంలో ఉన్నాం, చివరి దినములలో ఉన్నాం. మన బ్రతుకులు నీటి బుడగ వంటి బ్రతుకులుగా జీవించే బ్రతుకుల్లో మనం ఉన్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే బ్రతుకులు వంటి వారంగా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే ఈ భాగ్యం, ఆపర్చునిటీస్ దేవుడు మనకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి నీ క్రియలు, నీ స్వభావము, నీ తలంపు, నీ నడవడిక, నీ మాట, నీ ఆలోచన, నీ అడుగు, నీ పరిపూర్ణత దేవునికి ఇష్టమైతే నువ్వు ఉన్న స్థలంలోనికి ఆయన నీ కొరకు దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక రాత్రి నీ మార్గాన్ని ప్రభుకు అప్పగించుకో. సాక్ష్యమును బట్టి ఓ చిన్న వర్తమానం ప్రభు నా మనసులో పెట్టాడు. కొన్నిసార్లు సిద్ధపడి వస్తాం, కొన్నిసార్లు సిద్ధపడి వచ్చిన దేవుడు అక్కడికక్కడ ఏం చేస్తాడు? మార్చేస్తాడు. అలాగ మార్చబడిన రాత్రిగా ఈ రాత్రి మీ ఎదుట నిలవబడి దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యం చదవండి ఒకసారి. 34వ కీర్తన అనుకుంటున్నాను, 37వ కీర్తన అండి. 37వ కీర్తన 5వ వచనాన్ని ఒక్కమారు మీరు చదవండి. ఈ రాత్రి ప్రభు యొక్క వాక్యం మీతో మాట్లాడబోతుంది. నీ మార్గమును యెహోవాకు అప్పగిప్పుము, నీవు ఆయనను నమ్ముకొను. దేవునికి ఒక మారు స్తోత్రం చెప్తారా? దగ్గరగా చెప్పాలా? సాటి లేని సత్యవేద గ్రంథములో నుండి రాత్రి ఈ ప్రాంతము కొరకు కూడి వచ్చిన 100 మంది బిడ్డల కొరకై నా ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట, నీ మార్గము ఎవరికి అప్పగించాలా? చెప్పాలండి, చూపించండి. ఇట్లా నీ మార్గం ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించాలా? యెహోవాకు అప్పగించే మార్గం ఎలా ఉండాలి? పాపముతో, శాపముతో, ఏమండి దేవునికి విరోధమైనటువంటి పరిస్థితిలో ఉండి నీవు తీసుకో ప్రభు అంటే ఆయన తీసుకుంటాడా? తీసుకోడు. కరోనా కాలంలో ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, అప్పుడు ఆరాధనలు లేవు, వ్యాపారాలు లేవు, అన్నీ మూతపడి ఉన్న రోజులు కదా, ఆడికి ఇల్లు గడవట్లేదు. మరి ఎవరిచ్చాడు ఆలోచనతో పరిగెత్తుకుని వచ్చి, అయ్యగారు చిన్న బిజినెస్ పెడతాను, ప్రార్థన చేయరా అన్నాడు. ఇప్పుడు బిజినెస్ పెట్టేవాడు ఎవడైనా మనతున్నవాడైనా? ఉన్న బిజినెస్లన్నీ నువ్వు బిజినెస్ పెట్టడం లేదులేండి బాబు, ఈ బిజినెస్ చాలా బాగుంటుంది అన్న. ఏం బాగుంటుందయ్యా, అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్, లాక్డౌన్ అయిపోతాయి. ఇది లాక్డౌన్ అవుదండి బాబు, ఇదంతా ఓపెన్ డౌనే అన్నాడు. ఇంతకీ ఏం బిజినెస్ అన్న?
మీరే ప్రార్థన చేసి ఓపెన్ చేయాలన్నాడు. సరే బిజినెస్ ఏంటి చెప్పన్నాను. బజార్లోకి వెళ్ళిపోయి అక్కడ 200 రూపాయలు కొనుక్కుని ఆ ఇంటికి తీసుకొచ్చి 300 రూపాయలకి అమ్మేస్తాడంట. ఏంట్రా అంటే మందు బాటిల్స్, బ్రాంతి వ్యాపారం. ఆడంటాడు ఆ బ్రాంతి వ్యాపారం కంటే నేను నూనె రాసి ప్రార్థన చేసి ఆడు చేసి బ్రాంతి షాప్ కంట ఆడు మొదలు పెట్టి బ్రాంతి షాప్ నేనేం చేయాలంటే వెళ్ళి బైబిల్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బ్రాంతి కొట్టు అద్భుతంగా తాగినట్టు అన్నదా. ఆడంటాడు నేను ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను సార్ అన్నాడు. ఏంట్రా అన్నారు. నాకు వచ్చిన ప్రతి పైసలు 10 పైసలు దేవునికేనండి అన్నాడు. అంటే దశభాగం కూడా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి అంటే నాకేం పెడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళలేదో ఆల్రెడీ వెనకాల ఇంకో సెటప్ చేసేసుకునే ఉంటాడు. ఏ సంపత్తునో ఏ రాజారావు అంకుల్లో ఎవరినో సెటప్ చేసేసుకుని నువ్వు రాకపోతే దేవుని బిడ్డలారా నేను అన్నాను, బాబు ఇది దేవునికి ఇష్టమైన మార్గం కాదయ్యా. మళ్ళీ ఇందులో నాకు దశభాగం ఇస్తావా? నీ మొహం తగలయ్యా. నీ మార్గము యెహోవాకు అప్పగించు. నువ్వు ఎట్లా పడితే అట్లా తిరిగి నువ్వు ఏది పడితే అది చేస్తూ దేవా నా మార్గం చూడయ్యా అంటే ఎలా చూస్తాడు ఆయన? ఆయనకు అప్పగించే నీ మార్గం, ఆయనకు అప్పగించే నీ జీవితం, ఆయన చేతులకు అప్పగించబడే నీ కుటుంబం, ఆయన దృష్టిలో ఉండే నీ ఇల్లు దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలి కదా. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండాలి కదా. అప్పుడే కదా ఆయన నువ్వు అప్పగించిన దాని మీద ఆయన న్యాయకర్తగా ఉండి తగు న్యాయం నీకు చేస్తాడు. ఈ రాత్రి ఈ సాక్ష్యమును బట్టి రాత్రి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటి వరకు నీ మార్గము యెహోవాకు అప్పగించలేదేమో, ఇప్పటి వరకు నీ త్రోవలు దేవునికి ఇష్టము కాకుండా ఉన్నాయేమో. ఈ 42వ గృహాశీర్వాద కూడికలో దేవుని మందిరానికి వస్తూ గృహ కూడికలకు వస్తూ దేవుని కాడి సన్నిధిలో ఉంటూ ఇంకా నీ బుద్ధి మారకుండా, ఇంకా నీ అడుగులు మారకుండా, ఇంకా నీ ఆలోచన విధానం మారకుండా, ఇంకా లోపల నాటబడిన ఆ గర్వపు పరిస్థితిని నువ్వు విడిచిపెట్టకుండా లోపల ఈ రాత్రి నీవు పాపమును ఉంచుకొని తండ్రి నా కుటుంబము నీదే, తండ్రి నా ఇల్లు నీదే, నా వ్యాపారం నీదే, నా బిడ్డలు నీ వాళ్ళే, నా భార్య నీదే, నా భర్త నీ అని చెప్తే ఈరోజు నీకు ఏ ఆశీర్వాదము దొరకదు. దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఆయన ఈ రాత్రి నీతి కలిగినటువంటి వారి ఎడల ఉన్నతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారి చేతులు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఎందుకు ఈ కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, ఏనాడైతే ప్రభుని నమ్మిందో తల్లి, ఏ రోజైతే ఆ దినాలలో ఇప్పుడున్నటువంటి కాలం కంటే అప్పుడున్న కాలం ఇంకా భయంకరమైనటువంటి ఆంక్షలు కదండి. అప్పుడున్న కాలం చాలా వెరీ ఏమంటారంటే స్ట్రిక్ట్ డేస్ అన్నమాట. అలాంటి కాలంలో ప్రభువుని నమ్ముకుని ఇరుగు పొరుగు బంధువుల దగ్గర నుంచి, వెలుపటి వారి దగ్గర నుంచి, లోపల వారి దగ్గర నుంచి, సొంత వారి దగ్గర నుంచి ఎన్నో విషమ పరీక్షలు ఎదురైనా నేను దేవుని కొరకై బ్రతకాలి, ఇక నా ఊపిరి యేసయ్యే, నా జీవితం ఆయనే, నా భాష ఆయనే అంటూ ఆనాడు దేవుని చేతులకు అప్పగించుకున్నటువంటి ఆ మంచి మార్గమును చూచిన దేవుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈరోజు ఆ మార్గము దేవునికి ఇష్టమైంది. ఈ రోజుల్లో ఎలాగున్నారండి? స్థిరత కలిగిన వారు ఉన్నారండి. ఈ పాస్టర్ కాకపోతే ఆ పాస్టరు, ఈ డాడీ కాకపోతే ఆ డాడీ, ఈ చెల్లి కాకపోతే ఆ చెల్లి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం. దేవుని బిడ్డలారా, లోకములో జరిగేవి ఈ రోజున సంఘాల్లో కూడా వచ్చే స్థిరులుగా లేకుండా నేనంటాను, నీవు ఎక్కడైతే ప్రభుని ఎరిగి సత్యమును తెలుసుకుని రక్షింపబడి ఆయన బిడ్డగా మారేవో మరణము వచ్చు వరకు నమ్మకంగా ఉండు అన్నాడు దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ జీవన సంబంధమైన పోరాటములో, ఈ జీవన సంబంధమైన యాత్రలో అన్ని రోజులు ఘనతే ఉండదు, అన్ని రోజులు సుఖమే ఉండదు, అన్ని రోజులు మంచేం ఉండదు. ఒక్కొక్కసారి
చేదు అనుభవాల గుండా నీవు నడవలసిన పరిస్థితులు ఎదురైనా నీవు నాటబడిన చోట నిలకడగలిగిన వ్యక్తిగా ఉంటే ఆ మార్గము దేవునికి ప్రియమైన మార్గముగా ఎంచుతాడు. నమ్మిన వారి చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దావీదు అంటాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయనకు అప్పగించే నీ జీవితంలో అసలు దేవుని మార్గాలు ఏమిటో తెలుసుకోవాలిగా, దేవుని మార్గాలు ఏమిటో తెలుసుకోవాలిగా. ఇప్పుడు మన పిల్లల్ని బెస్ట్ స్కూల్లో మనం చదివిస్తాం. నేను ఎప్పుడు నేను 10th క్లాస్కి వచ్చేసరికే బాగా కుదురైన వ్యక్తిని కనుక 10వ క్లాస్ వచ్చేసరికి 10 స్కూళ్ళు మారాను. 10 స్కూళ్ళు మారాను. ఏ స్కూల్లో కూడా సంవత్సరం కంటే ఎక్కువ ఉంచేవాళ్ళు కాదు. సంవత్సరం అయిన తర్వాత ఏదో ఒక సాకు చూపించి అయ్యగారిని పిలిచి టీసీ ఇచ్చి ఏం చేసేవాళ్ళు, ఈ స్కూల్లో మీ ఓడి పనిచేయడండి బాబు, చాలా స్పీడ్ అని చెప్పి 10వ క్లాస్ వచ్చేటడికి 10 స్కూళ్ళు మారినటువంటి పెద్ద పడుతుంది. నేను ఏమండి 1వ తరగతి ఎల్కేజీ జాయిన్ అయితే 10th క్లాస్ వరకు నా పిల్లలు ఒకే స్కూల్లో చదివారు, మార్చలేదు కూడా. ఎల్కేజీ టు 10th క్లాస్, ఆ తర్వాత ఆ 10th తర్వాత ఇంటర్ నుంచి MBA వరకు ఒకటే కాలేజ్ తప్ప 33 కాలేజీలు మార్చలా. కానీ బతుకులు అలా లేదండి బాబు దానియల్ గారు. సంవత్సరానికి ఒక స్కూలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలా జీవించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి నా బ్రతుకులో ఆలోచించండి. చాలా కాలం, చాలా దినాలు నేను ఏమి సాధించలేక బ్రతికినప్పుడు మా తండ్రి బెస్ట్ స్కూల్ ఎక్కడ అని ఎంక్వైరీ చేసి అక్కడ నన్ను జాయిన్ చేశాను. అప్పట్లో నేను ఫీజులు అధికమైన దేవుని కృప చేత ఎఫర్ట్ చేయగలిగిన పరిస్థితి ఉంది కనుక అక్కడ తీసుకెళ్ళి నేను జాయిన్ చేసేవాళ్ళు. జాయినింగ్ బాగానే ఉండేది కానీ ముగింపు మాత్రం చాలా విచారంగా ఉండేది. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇంకొక చోట, ఇక భీమవరంలో పెడితే ఇటు చదివేటట్టుగా లేడని తీసుకెళ్ళి నిడదవోలు సెయింట్ ఆంబ్రోస్కు హై స్కూల్లో నన్ను జాయిన్ చేశాను. సెయింట్ ఆంబ్రోస్ హై స్కూల్లో అక్కడ జాయిన్ చేశాను నిడదవోలు. చదువుతావా? చదువుతానండి. ఆయన భయపడి, బలమైన చెయ్యి కదా, పడిందంటే పిడక పడినట్టే, మామూలుగా ఉండేది గారు. చదువుతానండి. ఆయన తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి, జాగ్రత్త బాబు చక్కగా ఉండు అని చెప్పి నిడదవోలు స్టేషన్కి వచ్చేసరికి ఆయన కంటే ముందు వచ్చి బండ్లో ఎక్కేసి కూర్చుని ఉన్నాను. నేను ఎక్కినట్టు ఆయనకు తెలీదు. కొన్ని విషయాలు మీకు చెప్పేస్తున్నాను, రేపొద్దున అట్టుకుని ఆడకుండా. ఆయన ఇంటికి వచ్చేసరికి ఆయన కంటే ముందు డొంక రూట్ అట్టుకుని ఆ స్టేషన్ దిగి అక్కడి నుంచి అలాగ వచ్చేసి నా గదిలోకి వెళ్ళిపోయి మంచం కింద దాక్కుని ఉండి ఎప్పుడుకో బయటకు వచ్చేవాడిని. అది కూడా 2-3 సెక్యూరిటీ గార్డులు పెట్టుకుని వచ్చేవాడిని బయటికి. ఎవరా సెక్యూరిటీ గార్డులు అంటే, ఒకటి మా నాన్నమ్మ, ఒకటేమో మా మమ్మీ. వీళ్ళ నా సెక్యూరిటీ గార్డులు అనమాట. ఎందుకంటే మమ్మీని చూసినా ఆగేవాళ్ళు కాదు, కానీ నాన్నమ్మని చూస్తే డాడీ కొడుక ఒక్కడే, కొడుక ఒక్కడే నాయన, అలా చావగొట్టకు నాయన, ఒక్కడే నాయన అంటే, అమ్మా నువ్వు ప్రతి దానికి అడ్డొస్తున్నావు అని క్యాగేజ్ వెళ్ళిపోయాడు అంతే మా నాన్నగారు. మా నాన్నమ్మ మంచి సెక్యూరిటీ గార్డ్ నాకు ఆ కాలంలో. ఎన్ని స్కూల్స్ మార్చారో. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నీ బిడ్డ చదివే చదువు కోసం ఓ మంచి స్కూల్ సెర్చ్ చేస్తాం. బిడ్డకు చేసేటువంటి వివాహంలో మంచి వ్యక్తి కోసం సెర్చ్ చేస్తాం. చదువుకున్న తర్వాత బెస్ట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తాం. బెస్ట్ శాలరీ కొరకు సెర్చ్ చేస్తాం. ఈ రోజున నీ మార్గము యెహోవాకు అప్పగించేటప్పుడు అసలు యెహోవా మార్గములలో ఉన్న ఆ గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకోవాలిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని మార్గాలు ఎలాంటివో టకటక మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం చూడండి దేవుని బిడ్డలారా. దేవుని మార్గాలు ఎలాంటివి అనంటే, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం. దీనిని బట్టి ఏ మార్గము అందరూ అనండి, దేవుని మార్గము. నెంబర్ 1 సత్య మార్గము. చెప్పండి ఒకసారి, కుడి చేయి పైకెత్తి. నా యేసయ్య మార్గము సత్య మార్గము. కలవండి గట్టిగా అరవండి రాత్రి. ఆ సత్య మార్గములోనికి అనేకులు నడిపించబడుదురుగాక యేసు నామములో. పేతురు గారు అంటాడు, ఇదిగో యెహోవా మార్గము సత్య మార్గము, ట్రూత్ఫుల్ వే. ఈ రోజున సత్యం అని ధైర్యముగా చెప్పగలిగి బోధించగలిగిన ఒకే ఒక దేవుడు
మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ రోజున సత్యమయున్న దేవుని నేనే అని ప్రకటిస్తున్న యేసు వైపు చూడగలవా? ఈ రాత్రి నీ మార్గాలలో నెమ్మదిని ఉదయింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా మార్గము సత్య మార్గం. నెమ్మది చూడండి టకటక. వాటిని గురించి ఎక్కువ వివరించను కానీ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. యెహోవా మార్గము న్యాయ మార్గము కాదని కొందరు అంటున్నారట. దేవుని బిడ్డలారా, ఒకటి సత్య మార్గం. నీ మార్గమును దేవునికి అప్పగించే ముందు దేవుని మార్గాలు ఏమిటి రాత్రి తెలుసుకో. ఒకటి సత్య మార్గము. కొందరు అంటున్నారట ఆయన మార్గం న్యాయమైన మార్గం కాదు అని అంటున్నారట. నేనంటాను, ఆయన కంటే న్యాయవంతుడైన వాడు ఎవరున్నారు ఈ లోకంలో? ఉన్నారా ఎవరైనా? మరి అలాంటప్పుడు చక్కగా చేతులెత్తి ప్రభుకి ఒకసారి మంచి స్తోత్రాన్ని ఆలపిస్తే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. అందరం చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. నీకు హల్లెలూయా. మనమందరం చాలాసార్లు పాడుకున్నాం. ఓ పల్లవి పాడుకుందాం. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు? చేతుల పైకెత్తి ఒకసారి ప్రభుకి స్తోత్రం చెప్పండి. గట్టిగా మంచిగా చెప్పండి. హల్లెలూయా. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు? గొప్ప స్వార్థ నిండిన పాట. నువ్వు బోధించక్కర్లేకుండా ఇలాంటి ప్రాంతాల్లో దేవునికి మహిమకరంగా పాడుకోగలిగిన పాట. నువ్వు కనుక పెదాలు మూసుకొని చప్పట్లు కొట్టకుండా అలా ఉన్నావనుకో, ఈ రాత్రి న్యాయమైన మార్గమును నీవు ప్రకటించలేని బలహీనుడు అంటాడు దేవుడు. కనుక నాతో కలిసి, నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు, నీల పాపికై ప్రాణం పెట్టినవా? అందరూ పాడదాం మనసు. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు? చప్పట్లు కొడదామా? దేవుడు మనకిచ్చిన మంచి చేతులు. స్తోత్రం. సత్య మార్గం, న్యాయమైన మార్గం. హల్లెలూయా. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది నీకే లేచినట్టి మౌడెవ్వడు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వడు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. రెండోసారి. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవ్వరు? పడాలి. నీలా ప్రేమించేదెవరు? గట్టిగా. నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవ్వరు? నీల పాపికై నేను వెతుకు
సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా మంచి దేవుడవు. అందరూ లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవ్వరు, ఆమేన్. నీలా ప్రేమించేదెవరు, హల్లెలూయా. నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. స్తోత్రం. అందరము చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి యెహోవా మార్గము సత్య మార్గము, యెహోవా మార్గము న్యాయమైన మార్గము. మూడవది చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు నీతో నాతో మాట్లాడుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. గడిచిపోయిన కాలంలో నడిచినటువంటి వ్యక్తుల యొక్క మార్గాలను విచారించండి. వీటన్నిటిని చూసిన తర్వాత ఈ రాత్రి మనం అడగవలసిన మాట ఏంటో తెలుసా? మేలు కలుగు మార్గమేదో అని అడిగి తెలుసుకొని అందులో మనము నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఎందుకు నీ మార్గం యెహోవాకు అప్పగించాలంటే, నీ మార్గముల కంటే దేవుని మార్గములు ఉన్నతమైన మార్గాలు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటా ఉన్నతం అంటే? నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, వాటిని వివరించను. ఇంకో కూడికలు ఎక్కడైనా వివరిస్తాను. సత్య మార్గం, దేవుని మార్గం సత్య మార్గం. దేవుని మార్గం న్యాయమైన మార్గం. మూడవది దేవుని మార్గం మేలు కలుగు మార్గం. స్తోత్రం చెప్పండి గట్టి. ఆయన మార్గం ఏమిటి? మేలు కలుగు మార్గం. 4వ మార్గాన్ని కూడా మీకు చూపిస్తాను, దయచేసి చూడండి దేవుని బిడ్డలారా. 77వ కీర్తన 13వ వచనం. 77వ కీర్తన 13వ వచనం చదవండి ఒకసారి. హల్లెలూయా. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మాటలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి నీవు ఆరాధించే దేవుడు ఏ విధమైన వ్యక్తిత్వము కలిగిన వాడో ఈ నడి వీధిలో ప్రకటిస్తున్నాను. ఆయన మార్గములో పరిశుద్ధ మార్గములు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓ మిత్రమా, దేవుని బిడ్డలారా, దూరం నుండి వింటున్న వారులారా, నీ జీవితంలో ఇప్పటికే నీకు ఇష్టమైన మార్గాలలో, నీకు ఇష్టమైన త్రోవలలో, నీకు ఇష్టమైన దారులో నడిచి 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 అలసిపోయావా? సమస్యలిపోయావా? ఈ రాత్రి నీ ఎదుటకు నీవు కోరుకోకుండా నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య తన మహిమ కలిగిన వాక్కుతో వస్తున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు మార్గం సత్య మార్గం, యేసుక్రీస్తు మార్గం న్యాయమైన మార్గం, యేసుక్రీస్తు మార్గం మేలు కలుగు మార్గం, యేసుక్రీస్తు మార్గం పరిశుద్ధ మార్గం. దేవునికి మర్మంగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సొలొమోను కూడా ఒక మాట అంటాడండి. 21వ అధ్యాయం 16వ వచనం. 21వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. వివేక మార్గం అనండి ఒకసారి. అందరూ అనాలి, వెనకాల వినబడుతుంది కదా, అనండి తమ్ముళ్ళు. వివేక మార్గం అనండి ఒకసారి గట్టిగా. ఈ రాత్రి మన దేవుని మార్గములు తెలివితో కూడిన మార్గాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి మనకు దొరికాడు. మనలాంటి వారికి ఆయన దొరకడం ఏంటండి? అసలు మనలాంటి వారికి ఆయన దొరకడం ఏంటండి? ఆయన దేహమును శిరస్సు మొదలుకొని పాదము వరకు నీవు అణువు పరీక్షించి చూచిన ఆయనలో పాపము కనబడని పరిశుద్ధ మార్గము కలిగిన వాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను గారు అంటున్నాడు 21వ అధ్యాయంలో, వివేకమైన మార్గము నా దేవుని. వివేకం అనగా జ్ఞానయుక్తముగా నడిచే బ్రతుకన్నమాట. అపాయం వస్తుందనుకోండి, రానివ్వండి చూద్దాం అంటే అదే మార్గం అవుతుంది. అదే మార్గం తింగర మార్గం అవుతుంది. మా చిన్నప్పుడు, ఇప్పుడంటే అన్ని బిల్డింగ్లు వచ్చేసినాయండి. మా ఇంటి ముందు అన్ని గుడిసెలే ఉండి నా చిన్నతనంలో ఇంచుమించుగా 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా అన్ని గుడిసెలే, ఇంచుమించుగా అన్ని గుడిసెలే. అక్కడ ఏదన్నా కాస్త బరువైన ఇల్లు గృహం ఉందంటే దేవుడు దైవజనులకు ఇచ్చిన గృహమే. 86లో వరదలు వచ్చాయి. అంతకుముందు ఒకసారి వరదలు వచ్చాయి. 86 వరదలు నాకు తెలుసు, ఎందుకంటే అప్పటికి మనం కొంచెం
గ్రిప్లోకి వచ్చేసాం కనుక 86 వరదలు. ఆయన చెప్తున్నాడు మీ సైజ్ ఎంతండి అని. 86 వరదల్లో కంప్లీట్ అంబేద్కర్ నగర్ వచ్చేసి ఎక్కడ ఉంది తెలుసా? బిల్డింగ్ మీద ఉంది. ఇంచుమించుగా 500 కుటుంబాలు వచ్చేసి బిల్డింగ్ మీద 10 రోజులు మహం పెట్టారు. ఇంకా అక్కడ ఏదైనా ఉందంటే అప్పుడు ఆ ఇల్లే. ఓ రోజున మా ఇంటి ముందు మంచి వేసవిలో ఇల్లు అంటుకుని, తాటకి ఇల్లు అంటుకుని, ఆ ఇల్లు అంటుకున్న తర్వాత పక్కిల్లు దాన్ని అంటి పెట్టుకునే ఉండే పరిస్థితి అనమాట. ఎక్కడో ఇల్లు అక్కడో ఇల్లు ఉంటే కొంచెం ఆలోచించాలి. కానీ ఏమంటారు, ఆ తాటేకు ఈ తాటేకు రెండు స్నేహం, ఈ రెండు ఫ్రెండ్స్ అనమాట. ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు, ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు అంటుకుపోతుంటే ఇప్పటికీ ఉందో చేదస్తు భక్తురాలు, చేదస్తపుది సత్యమైందని ఓ సామెత ప్రకారంగా అందరూ గబగబా బిందెలు నీళ్ళు తీసుకొచ్చి పాకలు తడిపేసుకుంటుంటే ఇది పాక ముందుకెళ్ళి, ప్రభువా నా ఇల్లు అంటుకోకూడదు, నా ఇంటి వరకు మంట రావచ్చేమో, అలా వెనక్కి వెళ్ళిపోయి ఆ వెనకాల సావిత్రం ఇల్లు కాలిపోవాలా, ఆ వెనకాల సుబ్బమ్మ ఇల్లు కాలిపోవాలా, ఆ వెనకాల ఆడిల్లు ఈడిల్లు, నా ఇల్లు ఏసునామంలో ఏసునా చేతులు పైకెత్తి అలా పాపం చేస్తూనే ఉంది. నిపురా వచ్చి ఆ ఇంటి మీద పడి బొగ్గుమని లేచింది. నా ఇల్లు కూడా కాల్ చేస్తున్నావా? దీని ప్రార్థన వివేకం లేని ప్రార్థన. అప్పుడు ఏం చేయాలండి మనం? గబగబా ఏం చేయాలి? రాత్రి నీ పనులలో అలసిపోయి, నీ వ్యాపారంలో ఓడిపోయి, జీవన పోరాటములో నలిగిపోతున్నామేమో. వివేకము కలిగిన మార్గము యేసయ్య మార్గము గనక రా యేసయ్య దగ్గరికి. తెలివితేటలు నీకు ఇస్తాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవన పోరాటములో, జీవన చదరంగములో ఓడిపోయిన వ్యక్తిమేమో ఈ రాత్రి సత్య మార్గం, న్యాయ మార్గం, మేలు కలిగే మార్గం, పరిశుద్ధ మార్గం. 5వది ఏ మార్గం? వివేకము కలిగిన మార్గం. ఈ రోజున ఇప్పుడు చెప్పు, ఇలాంటి వానికి నీ మార్గం అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది? ఆలోచించండి ఒకసారి. ఎంత బాగుంటుంది? మాట్లాడరేటండే. ఇప్పుడు ఆ ప్రసంగం ఎందుకు చేస్తావే తల్లి? ఇక్కడ నేను ఏదో సాయి పట్టుకొస్తున్నాను నెమ్మదిగా. నా కోసం మా అమ్మగారు ఉపవాసం ఉన్నారు, నీ కోసం కూడా ఉన్నారా? అందరి కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓడిపోయి జీవిస్తున్నావా? రాజీపడి బ్రతుకుతున్నావా? పరిస్థితులతో మమేకమైపోయి కింతే ఇక నా జీవితంలో సంతోషం అనేది దేవుడు రాసిపెట్ల ఈ నుదుటిన. బతుకెల్లా ఏడుపే, జీవితాంతం ఏడుపే, కష్టాలే. ఏనాడైతే ఆయన విడిచిపెట్టాడు, ఏనాడైతే ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆ రోజునే నా కష్టాలు ప్రారంభమయ్యాయి. జీవితాంతం ఇంతే అనుకుంటున్నావా? ప్రియ తల్లి, ఈ రాత్రి నీ మార్గమును దేవునికి అప్పగించేస్తే, ఇంతకీ మార్గం అంటారు. ఏ మార్గమో తెలుసా? నీ బ్రతుకు మార్గం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మార్గం? నీ బ్రతుకు మార్గం. నీ బ్రతుకు మార్గాన్ని యేసయ్య చేతులకు అప్పగిస్తే నీ జీవితంలో కూడా ఈ విధమైన అద్భుతమైన మార్గాలను దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఈ రాత్రి ఆశపడి వారి చేతులు పైకెత్తి ప్రభుకు ఒక మారు స్తోత్రం చెప్పండి గట్టిగా, దగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. ఆఖరిగా ఇంకో మార్గం ఉంది, చూపిస్తాను, ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త ఆఖరి మార్గం పేరు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. 14వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్త. యేసు ఏమిటట? నేనే మార్గమును, నేనే సత్యమును. ఈ రాత్రి జీవించగోరితే జీవ మార్గములో నన్ను నడిపించుటకు సిద్ధముగా ఉన్న యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించే రాత్రి. దేవునికి స్తోత్రం. ఆయన మార్గం జీవ మార్గం అనగా నశించిన నిన్ను. ఇందాక రాజారావు గారు ప్రార్థన చేశాడు. మార్కు సువార్త 10:45లో ఉన్న మాట, లూకా సువార్త 10:45లో మాట, నశించిన దానిని వెదకి రక్షించి జీవము వైపుకు నడిపించగలిగిన జీవాధిపతి అయిన దేవుడి రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. వస్తావా దేవుని దగ్గరికి? రాత్రి జీవితంలో ఇలాగే నలిగిపోతూ కృషించిపోతూ నీ బ్రతుకులో వేదన పడుతూ ఉంటావా? 42వ కూడిక నీ బ్రతుకులో, నీ మార్గాలలో, నీ జీవితంలో ఈ ఉన్నతమైన దైవానుగ్రహపు మార్గాలను దేవుడు నీ ముందుకు తెస్తున్నాడు. ఈ రాత్రి
కావాలి ప్రభు అని చేయి చాపి దేవునికి మహిమ కలుగును గాక. విడిచిపెట్టు, నీ పాత జీవితం విడిచిపెట్టు. సమాజం ఏమంటుందో, మనుషులు ఏమంటారో. ఈ రాత్రి ఒక మాట చెప్పున, నువ్వు బాగున్నప్పుడు నీ బాగు చూసి సంతోషిస్తారండి మనుషులు? సంతోషిస్తారా? సంతోషించరు. నీ ఉన్నత స్థితిని చూచి నీ ఎదురుగుండా ఒకవేళ నీ ముందు చేతులు జోడిన పక్కెళ్ళిన తర్వాత ఎంతమంది తలలు కొడితే ఈ మీ స్థితికి వచ్చిందో, ఎంతమంది నెత్తి మీద. అదే నువ్వు పాడైపోయి ఉన్నావు అనుకో, చిదిగిపోయి ఉన్నావు అనుకో, అరే రే ఇలాగుందేమిటి అని చెప్పి నీ నోటి కాడికి తీసుకొచ్చి ముద్ద కూడా పెట్టరు. సమాజం చూసి, మనుష్యులను చూచి, కులాన్ని చూచి, వెనుకున్న వారిని చూచి ఈ రాత్రి జీవమునిచ్చే దేవునిని విడిచిపెట్టుకోక మిత్రమా. ఈ రాత్రి ఎవరమైనా సరే, నువ్వు ఎంతటి వాడైనా, ఎంతటి దానమైనా, ఈ రాత్రి నీ కోసం ప్రభు మాట్లాడుతున్నాడు. నీ త్రోవలు ప్రభుకు అప్పగించేసుకో, నీ మార్గాలు ప్రభుకు అప్పగించేసుకో, నీ హృదయం ప్రభుకు అప్పగించే. ఈ రాత్రి ఆయన ఉన్నతమైన మార్గాలు నీ కొరకు వేయగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కుడి చేయడం పైకెత్తి ఒకసారి అందరం కూడా కుడి చేయడం పైకెత్తి. రాత్రి ఈ కూడిక ద్వారా ఈ రాత్రి అందరూ చక్కగా చేతులు పైకెత్తండి. దేవుని బిడ్డలారా, వెనుకున్న వారు సహితం ఒక చక్కటి స్నాప్ కొట్టొచ్చు కదా ఇక్కడి నుంచి. ఒక చేతులు పైకెత్తి అందరూ కూడా. నేను ఒక్కొక్క మార్గం చెబుతూ ఉండగా నీవేమన్నా తెలుసా? యేసయ్యా అది నాకు కావాలయ్యా అనండి గట్టిగా. అది చేతులు చక్కగా పైకెత్తి. ఈ రాత్రి నా యేసయ్య మార్గం సత్య మార్గం. ఈ రాత్రి యేసయ్య మార్గం న్యాయమైన మార్గం. ఈ రాత్రి యేసయ్య మార్గం పరిశుద్ధ మార్గం. ఈ రాత్రి యేసయ్య మార్గం మేలు కలుగు మార్గం. ఈ రాత్రి యేసయ్య మార్గం వివేకము కలిగిన మార్గం. ఈ రాత్రి యేసయ్య మార్గం జీవము కలిగిన మార్గం. నాకు కావాలి. గట్టిగా చెప్పండి, నాకు కావాలి ప్రభువా. నీ మార్గాలలో నేను నడుస్తానయ్యా. ఇప్పటి వరకు లోకముతో నడిచాను, ఇప్పటి వరకు ఆచారాలతో నడిచాను, ఇప్పటి వరకు ఏవేవో పెట్టుకుని నడిచాను. ఈ రోజు నుండి నాకున్న ఏకైక దైవం ఆపజయమెరుగని మానవుల మేలు కొరకై పరలోకమును విడిచి భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించి సర్వలోక పాప పరిహారము కొరకై సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడైన యేసుకు నా మార్గం అప్పగిస్తాను. రాత్రి ఆయన కృప ఈ రాత్రి నన్ను బలపరుచున్నట్లుగా చేతులు అలాగే పైకెత్తి ప్రభుతో ఒక మాట చెప్దాము. దయచేసి అందరూ మీరున్న స్థలములో లేచి నిలబడండి. ఒక్కసారి మీరున్న స్థలములలో లేచి నిలబడండి. ప్రియులరా, మీరున్న స్థలములలో లేచి నిలవబడండి. ఎక్కడ వరక్కడ నిలవబడి నేనంటాను, ఈరోజు ఆశీర్వాదంతో నువ్వు తిరిగి వెళ్ళాలి బిడ్డ. చాలా మంది వచ్చారు, వాహనాలు ఉన్న వారందరూ రండి అన్నాను. దైవజనుని మాట శిరస్సుగా భావించి ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చారు. చేతులు పైకెచ్చండి. ద మూమెంట్ యు గో బ్యాక్ టు యువర్ హోమ్స్, నువ్వు ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళడానికి వీల్లేదు. ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళడానికి వీల్లేదు. అందరం చేతులు పైకెత్తి ప్రభుతో చెప్పండి, యేసయ్యా నా మార్గాలు అపవిత్రమైన మార్గం, నా జీవితం అపవిత్రమైన జీవితం, నా మార్గం మోసకరమైన మార్గం, నా మార్గము అసూయతో నిండిన మార్గం, నా బ్రతుకంతా అవహేళనతో కూడిన మార్గం. ఈ రాత్రి నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నోరు తెరిచి అందరము చేతులు పైకి హృదయపూర్వకంగా యేసయ్యకి మీ ఒక్క మాట చెప్పండి. 42వ రోజు యేసయ్య నిన్ను మరొకసారి ఆయన దీవిస్తూ ఉండగా, 42వ రోజు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తూ ఉండగా, మరొకసారి నీ ఉన్న స్థలములో చేతులెత్తి ప్రభుకు ఒక మాట, హల్లెలూయా. తెరవండి, నోరు తెరవండి, బిగ్గరగా నోరు తెరవాలి. దేవా నీకు నా సమస్తాన్ని అప్పగించుకుంటున్నానయ్యా, నా సమస్తాన్ని అప్పగించుకుంటున్నానయ్యా. తెరవాలి, నోరు తెరవాలి. అందరము చేతులు పైకెత్తి హల్లెలూయా. అందరము చేతులు పైకెత్తి నేను ప్రార్థించక ముందే ఈ రాత్రి నీ మనస్సులో నుండి దేవునికి నీ మార్గం అప్పగించేసుకో. చెల్లి, నీ మార్గం అప్పగించేసుకో. తమ్ముడా, అమ్మా, నా కన్న తల్లి లాంటి తల్లి, ఈ రాత్రి ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఈ రాత్రి యేసయ్యని కన్నీరు తడవబోతున్నాడు. ఆయనకు అప్పగించుకో. చేతులు పైకెత్తి హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో, ప్రతి ఒక్కరు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ హల్లెలూయా. తెరవాలి, కొంచెం నోరు తెరవాలి. ఇక్కడి నుంచి నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళాలి. కూతురా,
ఇక్కడి నుంచి నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళాలి తమ్ముడా. ఇక్కడి నుంచి నువ్వు దీవించబడి వెళ్ళాలి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. అందరూ నోరు తెరిచి నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. కొంచెం గట్టిగా వెనుకున్నవారు, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. రెండవసారి హృదయమారా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. రెండవసారి. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. అందరూ కలిసి మరొకసారి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఆమేన్. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఒక్కటి. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ రాత్రి వేళ యేసయ్యా, నా బ్రతుకుని అప్పగించుకుని, నా కుటుంబాన్ని నీ చేతుల్లో పెట్టుకుని, నా బిడ్డల చదువు కానీ, నా కుమార్తె అల్లుని బ్రతుకు కానీ, లేక నా కొడుకు కోడలు జీవితము కానీ, నా ఆస్తిపాస్తులు మనవలు మనవరాండ్రు కానీ, నేను చేసే ప్రతి పనిని యెహోవాకే నేను అప్పగించుదును గాక. యెహోవాకే నేను హ్యాండ్ ఓవర్ చేద్దును గాక. నా మార్గము యెహోవాకే అప్పగించుచున్నానని. తండ్రి నీకు స్తోత్రం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఈ సత్యవాక్యమును చేత పట్టుకుని నీ బిడ్డలకు ప్రభువా వివరించిన కొన్ని మాటలు. అయ్యా, ఎందుకు మా మార్గాలు నీకు అప్పగించాలి? వై? బికాస్. ఎందుకు మమ్మల్ని మేము మీకు సరెండర్ చేసుకోవాలి? ఎందుకు మమ్మల్ని మేము మీ చేతుల్లోకి రావాలి అంటే, మీరు సత్యమైన దేవుడవు గనుక, నీవు సత్యవంతుడవు గనుక, న్యాయవంతుడవు గనుక, మేలు చేయు దేవుడవు గనుక, పరిశుద్ధత కలిగిన దేవుడవు గనుక, వివేకము కలిగిన దేవుడవు గనుక, జీవము కలిగిన దేవుడవు గనుక ఈ రాత్రి మమ్మను మీకు మేము అప్పగించుకుంటే, ఇప్పటి వరకు ఓడిపోయిన స్థలంలో, ఇప్పటి వరకు ఏడ్చి కృంగి కుషించి నీరసిల్లినటువంటి ఆ చోటుకి మరలా మీరు వచ్చి మమ్మను చేయి పట్టి లేపి లోకానికి దివ్యగా మమ్మల్ని చూపించగలిగిన దేవుడవు నాయనా, నీకు స్తోత్రం. ఈ రాత్రి అలాంటి గొప్ప ఆశీర్వాదం
నీ బిడ్డలు అనేకులు ఇక్కడ పొందుకొందురు గాక. ఈ 42వ రోజు కూడిక నీ బిడ్డలకు క్షేమాన్ని, సౌఖ్యాన్ని, ఆయుష్ను తండ్రి, సకల సంపదలను, ఆధ్యాత్మికమైన ఎదుగుదలను ఈ రాత్రి అనుగ్రహించుదువుగాక నాయనా. ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, తమ కన్నీరు తమ ప్రక్క వారికి కూడా చూపించడానికి ఇష్టం లేక కన్నీరు చూడకముందే కన్నీరు తుడుచుకుంటున్నారు. ఈ రాత్రి ఆ కన్నీరు నువ్వు చూస్తున్నావు. కన్నీటిని దాటి వెళ్ళే దేవుడవు నీవు కానే కావు నాయనా. నీ బిడ్డల జీవితాల్లో ఒక ఉన్నతమైన కార్యం ఈ రాత్రి ఆరంభించబడును కాక. మునుపెన్నడు పొందని సంతోషం, నెమ్మది, ఆనందం, ఘనత, గౌరవం, నీ కృప ఈ రాత్రి మేమంతరము పొందుకుందాము కాక. 5 గంటలకే బిడ్డలు ఇక్కడికి వచ్చారు. ఎంతో ప్రయాసపడి ఈ వస్తువులు, ఈ మంచి సెటప్ చేశారు. ఎంతమంది నా బిడ్డలు కష్టపడ్డారు, తమ బలాన్ని ఖర్చు పెట్టారు. 2 వారికి మరలా దొరుకును కాక. ఈ రాత్రి వారు నీ కృపలో మరొకసారి నూతన పరచబడుదురు కాక. ప్రభువా, ఈ రాత్రి చక్కగా భోజనాలు సిద్ధపరిచారు. కష్టపడిన చేతులు, చెమటోడ్చినటువంటి జీవితాలను ఈ రాత్రి దీవించు ప్రభువా. నీకు వందనాలు. కుర్చీలు వేసి అట్మాస్ఫియర్ అంతా చక్కటి విధానములు సిద్ధపరిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. 42వ రోజు గృహాశీర్వాద కూడికను జరుపుకున్న గల్లీ వారి కుటుంబం ఈ ప్రాంతానికి తలమానముగా మీరు చేయుదురుగాక. ఆమేన్. మకుటముగా మీరు చేయుదురుగాక. అట్టి దీవెన, ఆశీర్వాదాలు, ఆరోగ్యము, నెమ్మది, విడుదల, కృప నీ బిడ్డలతో వచ్చి నడిపించి బలపరిచి ఆదరించమని, నీవే మమ్మలను బలపరచమని, మరి యొక్క కూడికకు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన, దివ్యమైన, ఉన్నతమైన నామము బట్టి ప్రార్థించి వేడుకుంటూ ఈ ప్రాంతానికి కుడి ఎడమలున్న ప్రతి గృహమును, ఆ గృహంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించుదురుగాక. ఏ గృహములో బలహీనులు ఉన్నారో నీ బిడ్డలైనటువంటి మేము చెయ్యొద్దడుగుతున్నాం. ఈ రాత్రి ఈ స్థలములో నిన్ను ప్రకటించి వెళుతున్నాము గనుక ఈ చుట్టూ ప్రక్కల బలహీనులారా బలమును పొందుకొదురుగాక యేసునామములో, స్వస్థతను పొందుకొదురుగాక యేసునామములో. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను ఈ రాత్రి స్వస్థపరచును కాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పేరిట ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అలాగే కండ్లు మూసుకొని చేతులు జోడించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున ఈ రాత్రి ఆరాధనలు ముగించుకొని ఈ స్థలానికి నడిపించబడిన ప్రతి బిడ్డను కుటుంబాలుగా అలాగే కుడికి ఏర్పరచుకునే కుటుంబానికి ఆయన కాపుదల, భద్రత, క్షేమం, కృప సమృద్ధిగా నా ప్రభువు సియోనులో నుండి అనుగ్రహించునుగాక. సమాధానము గల వారి తిరిగి మరలా మీ ప్రాంతాలకు చేరుదురుగాక. రాత్రి సుఖ నిద్ర, శుభవంతమైన రాత్రిగా ప్రభు ఉంచునుగాక. తిరిగి ఆయన కృపలో మనము కలుసుకునే వరకు ఆయన సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం మనందరికి తోడుగా వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాయి, సిలువ రక్తమే ఇచ్చాయి. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక.